అమరావతిలోని కేఎల్ యూనివర్సిటీ నుంచి 3 శాటిలైట్ల లాంచ్ చేశారు. వాతావరణం, ఓజోన్ పొర, ఇతర అంశాలను ఈ శాటిలైట్లు అందించనున్నాయి. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు శాటిలైట్లు తయారు చేశారు. శాటిలైట్ల లాంచ్ ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, యూనివర్సిటీ యాజమాన్యం ప్రతినిధులు పరిశీలించారు. ఇస్రో సహకారంతో శాటిలైట్లు లాంచ్ చేశారు. యూనివర్సిటీలో ఈ స్థాయిలో, ఎందుకంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ కార్గిల్ వార్ అప్పుడు మరి కొంత డేటా కావాలి అంటే అమెరికా మీద డిపెండ్ అయ్యి కొంత శాటిలైట్ డేటా అడిగినప్పుడు వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే మరి ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆత్మనిర్భర్ భారత్ కావచ్చు, గతి శక్తి కావచ్చు, చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చి అందులో భాగంగా యూనివర్సిటీ, మన సత్యం గారి యూనివర్సిటీ ఈ స్థాయిలో మరి 2 సంవత్సరాల క్రితమే ఒక శాటిలైటు, ఈరోజు మరి ఒకేసారి 3 శాటిలైట్స్ ప్రయోగించే స్థాయికి, నానో శాటిలైట్స్ అయినప్పటికీ 3 శాటిలైట్స్ ప్రయోగించే స్థాయికి రావటం, ఆ కార్యక్రమంలో శ్రీనివాస్ వర్మ గారితో పాటు నేను కూడా పాలు పంచుకోవటం అనేది చాలా చాలా గర్వం. ఈరోజు కేఎల్ యూనివర్సిటీకే కాక యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రోజుగా మనం అందరూ కూడా భావించాలి. ఈ రోజున కేఎల్ యూనివర్సిటీ నుంచి 3 శాటిలైట్స్, ఇన్నోవేట్ శాటిలైట్స్, కేఎల్సాట్ 2, క్యాన్సాట్ అండ్ కేఎల్జాట్ అనేటువంటి 3 శాటిలైట్లని ఇవాళ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ నుండి మనం లాంచ్ చేయడం జరిగింది. ఆ శాటిలైట్ నుంచి డేటా వస్తుంది. ఈ శాటిలైట్ వెయిట్ వచ్చేసరికి టోటల్గా 20 మిల్లీగ్రామ్స్. ఈ 20 మిల్లీగ్రామ్స్ 18 కిలోమీటర్స్ హైట్ పైకి వెళ్ళి అక్కడి నుంచి 800 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 3 మంత్స్ అక్కడ ఉండి డేటా అంతా కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఆ డేటా ఇక్కడి నుంచి ప్రతి 1 అవర్కి కూడా మనకి డేటా రావడం జరుగుతుంది. ఈ 1 అవర్లో వాళ్ళు అట్మాస్ఫియర్ అవనండి, అలాగే మన జీపీఎస్ లొకేషన్స్ అవనండి, జీపీఎస్ అవనండి, ఎన్ని ప్రెజర్స్ అవనండి, అలాగే డిఫరెంట్ ఓజోన్ లేయర్స్ అవనండి, ఎన్ని పారామీటర్స్, డిఫరెంట్ పారామీటర్స్ని ఆల్రెడీ మనం డాష్బోర్డ్లో రిసీవ్ చేసుకుంటున్నాం. ఇది ఆల్మోస్ట్ 3 మంత్స్ వరకు రిసీవ్ చేసుకుని ఆ శాటిలైట్లో ప్రాపర్ సక్సెస్ఫుల్గా కింద రావడం జరుగుతుంది. Lightest and compact satellite. So I think it covers about 8 kilometers, 800 kilometers radius, and I think it's 14 kilometers altitude. So I think air balloon tho and various other ways low and rockets tho we're trying something very new. So it's one of a kind, and I'm very proud that they're all done by KLU team and our professors and our students.